హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రముఖ వివాదాస్పద మోడల్, నటి పూనం పాండే కేవలం 32 సంవత్సరాలకే మరణించడం బాలీవుడ్ చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురిచేసింది. సర్వైకల్ క్యాన్సర్తో ఆమె చనిపోయినట్లు ఆమె పిఆర్ టీం తెలిపింది. ఢిల్లీలో పుట్టిన పూనం ఇంటర్ తర్వాత మోడలింగ్ చేసి 2010లో ఒక అందాల పోటీలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అక్కడ పాపులర్ అయిన పూనం ఎప్పుడూ వివాదాస్పద ఫోటోలు, కామెంట్స్ పెడుతూ వార్తల్లో నిలిచేది. 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ముందు భారత్ గెలిస్తే వంటి మీద బట్టలు తీసేస్తానని సంచలన కామెంట్స్ చేసి ఇంకా ఫేమస్ అయింది. ప్రొఫెషనల్ గా ఇలా ఉంటే పర్సనల్ గా కూడా తను కాంట్రవర్సీనే. పెళ్లి చేసుకుని భర్త మీద గృహహింస కేసు పెట్టి తర్వాత విడాకులు కూడా తీసుకుంది. సినిమాల పరంగా చాలా తక్కువే చేసినా బోల్డ్ నటిగా గుర్తింపు పొందింది. బాలీవుడ్ బిగ్ బాస్ షోతో పాటు తెలుగులో మాలిని అండ్ కో అనే మూవీ చేసింది పూనం చాలా లగ్జరీ జీవితాన్ని గడిపేవారు. సినిమాలు, టీవీ షోలు, యాడ్స్, ఫోటోషూట్స్ ద్వారా ఆవిడ కోట్లు సంపాదించారు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం బాంద్రాలో తన నివాసం ఉండేది. తన ఇంట్లో మొత్తం 27 మంది పనివాళ్లుండేవారు. 3 చెఫ్లు ఎక్స్ట్రా. మళ్ళీ 4 లగ్జరీ కార్లు మెయింటైన్ చేసే ఆవిడ ఆస్తుల మొత్తం దాదాపు 60 కోట్లని ఒక అంచనా.